వచ్చేది కూడా బేసిక్. ఆమెను చూసి చూసి బోరు కొట్టింది. అంతకుముందు కమ్యూనిస్టులు జ్యోతి బసు సుదీర్ఘకాలం పాటు చేశాడు. ఆ తర్వాత ఆయన మీద బోరు కొడుతుంది అన్నప్పుడు మార్చారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈవిడేం మార్చలేదు కదా. రెండవది పరిపాలన ఏమీ అక్కడేమి కొత్తదనం ఏమీ లేదు. పైగా అక్కడ వాళ్ళందరూ ఉపాధి కోసం దేశం అంతా పోవాల్సి వస్తుంది. ఇంకోటి ఈమె ఎవరి ఓట్ల కోసం అయితే బంగ్లాదేశ్ వాళ్ళని బర్మా వాళ్ళని తీసుకొచ్చిందో వాళ్ళ వల్ల లోకల్ వాళ్ళు ఉపాధి దెబ్బతింటారు. పైగా కల్చరల్ ఇన్స్టెబిలిటీ వచ్చింది. అంటే సామాజిక భద్రత కరువైంది. ఇప్పుడు మనం ఇల్లు ఉన్నాము, మనం 10 ఇల్లు మనం ఫ్రెండ్స్ లేకపోతే ఇదో అనుకుని ఒక ఏరియాలో ఉన్నాం మనకు తెలిసిన వాళ్ళు బంధువులు అనేసి. లోపు ఇంకో ఈ 25 ఇళ్లలో 20 ఇళ్ళు వేరే మతం వాళ్ళు వచ్చి తీసేసుకున్నారు, కొనేసుకున్నారు. అప్పుడు మనం ఎట్లా పాత బస్తీలో ఫీల్ అవుతాం. ఇప్పుడు హైదరాబాద్లో పాత బస్తీలో ఇదివరకు మార్వాడీస్ పక్కన ముస్లిమ్స్ ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఈ వీధి అది ఈ వీధి అది. మార్వాడి వీధిలోకి ముస్లింలు కొనుక్కున్నారు ఇల్లు, సరదాగానే అనుకున్నారు. తర్వాత చూస్తే నిదానంగా మార్వాడీలు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ముస్లింల చేతికి వచ్చేసింది. అక్కడ ఉండే హిందూ పరిస్థితి ఎట్టుంటుంది, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి బెంగాల్లో ఉంది. దాంతో ఎదురు దెబ్బ తినే పరిస్థితి ఉంది. మాటలతో అవ్వదు కదా. ఈలోపు సర్ర అనేటటువంటి దాని ద్వారా ఆ దొంగ ఓట్లతో వాటితో గెలిచేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ వాడికి ఈ ఓటు కార్డు ఇచ్చి పంపిస్తారు, లోపల ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళే కదా నడిచిపోయేది. ఈ ట్రిప్ కొంచెం మైనస్గా ఉంది. అంటే వాస్తవంగా అయితే కనుక